ప్రసాద్ సార్, సార్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 డిగ్రీస్ దగ్గర ఎందుకు? ఆ 23.5 డిగ్రీస్ ఎలా డిసైడ్ చేశారు? ఎందుకు డిసైడ్ చేశారు? చాలా మంచి ప్రశ్న సార్. యాక్చువల్గా మనకి ఇది అర్థం చేసుకోనుకుంటే ఎర్త్ యొక్క టిల్ట్ని అర్థం చేసుకోవాలి సార్. మనకి జనరల్గా ఒకవేళ ఎర్త్ అనేది స్ట్రైట్గా ఉండుంటే, అంటే స్ట్రైట్గా ఇలా నిలువుగానే ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే మనకి సన్లైట్ వర్టికల్గా పడే ప్లేసెస్ కేవలం ఈక్వేటర్ మీద మాత్రమే ఉంటుంది సార్. ఈక్వేటర్ తప్పితే ఇంకెక్కడా కూడా మనకి సన్లైట్ వర్టికల్గా పడదు. ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తగ్గిపోతూ ఉంటుంది సార్. అయితే మనకి ఎర్త్ అనేది స్ట్రైట్గా ఉండకుండా కొంచెం టిల్ట్ అయ్యి తిరుగుతుంది సార్. 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి తిరుగుతుంది సార్. ఈ టిల్ట్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సన్లైట్ భూమి మీద వర్టికల్గా వచ్చే ప్లేసెస్ కూడా మారుతున్నాయి సార్. ఏంటి అంటే ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఒకనొక టైంలో పర్టికులర్గా June 21 ఆ టైంలో సమ్మర్ సాల్స్టిస్ టైంలో సూర్యుడు మనకి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరలో ఉంటాడు. ఆ రోజు మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్లైట్ వర్టికల్గా పడుతుంది సార్. అదేవిధంగా ఒకవేళ మనం December 22 ఆ డేట్ చూసుకుంటే ఆ రోజు మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద సన్లైట్ వర్టికల్గా పడుతుంది సార్. అంటే ఇక్కడ ఛాన్సెస్ ఏంటి అంటే ఈ 23.5 డిగ్రీస్ దగ్గర నుంచి 23.5 డిగ్రీస్ మధ్యలో ఉన్న ప్రాంతంలో సన్లైట్ వర్టికల్గా పడడానికి ఛాన్స్ ఉంది సార్. సో ఈ ప్రాంతాల్లో సన్లైట్ వర్టికల్గా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి నార్మల్ ప్రాంతాల కంటే వేడిగా ఉంటాయి సార్. అందుకనే ఈ ప్రాంతాన్ని మనం ట్రాపిక్స్గా డిసైడ్ చేస్తాం. ఈ రీజియన్ కూడా ట్రాపికల్ రీజియన్ అని చెప్పారు సార్. అండ్ ఇది ఇక్కడే మనకి ఇంకొక యాంగిల్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు సార్. 66.5 డిగ్రీస్ దగ్గర మనకి ఆర్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్ ఉంటాయి సార్. ఆ యాంగిల్ కూడా మనకి దీని ద్వారా డిసైడ్ అయ్యింది సార్. ఏంటి అంటే ఈ 66.5 డిగ్రీస్ దాటిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఇయర్లో మినిమం ఒక రోజు కంప్లీట్ డే ఉంటుంది, కంప్లీట్ నైట్ ఉంటుంది. అంటే ఆర్క్టిక్ సర్కిల్ పైన ఉండేవి, అంటార్క్టిక్ సర్కిల్ కింద ఉండేవి ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఒకరోజు కంప్లీట్ డే, కంప్లీట్ నైట్ కనిపిస్తుంది సార్. సో అంటే ఆర్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఈ రెండింటికి మధ్యలో ట్రాపిక్స్కి, ఆర్క్టిక్ సర్కిల్కి మధ్యలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ సన్లైట్ని వర్టికల్గా చూసుంటారు సార్. అంటే ట్రాపిక్స్కి బయట ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సన్లైట్ని వర్టికల్గా చూడరు సార్. సన్లైట్ వర్టికల్గా లేదంటే టెంపరేచర్లు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అందుకని మనకి 23.5 డిగ్రీస్ దగ్గర ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పెట్టారు సార్. అదేమి ఫ్యాన్సీగా పెట్టిన నెంబర్ కాదు సార్. థ్యాంక్ యూ.